ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఈ వాక్యం మనలో ఏం నేర్పిస్తుంది అంటే, ఈ తలుపు వేయడం అనేది మొదటిగా లోపల ఉన్నటువంటి వారి భద్రత గురించి, అంటే లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకుండా వాళ్ళు ఆ రక్షణలో వాళ్ళు ఆనందించటానికి ఇది సూచిస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. మనం మారు మనసు పొందడానికి, ఒకరి ద్వారా సువార్త ప్రకటించబడి ఆ సువార్త ద్వారా రక్షించబడటానికి ఎన్నో అవకాశాలు, మనం రక్షణ పొందటానికి, మారు మనసు పొందడానికి దేవుడు కొన్ని అవకాశాలను ఇస్తాడు. అయితే అవకాశాలన్నీ కూడా మనం వినియోగించుకోకుండా, అవకాశాలన్నీ కూడా ఇంకా సమయం ఉందిలే, ఇంకా తర్వాత చూడవచ్చులే అనుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపా సమయాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యము చేసినప్పుడు, అంటే ఆ అవకాశాలన్నీ మనం కోల్పోతాం. అంటే మనం వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు, లోపల ప్రవేశించడానికి మనకు అవకాశం ఉండదు. కనుక పరిస్థితులన్నీ కూడా మూసుకొని పోతాయి ఆ క్షణములు. అందుకే మనం అవకాశం ఉన్నప్పుడే మనము దేవుని వాక్యాన్ని విని రక్షించబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి.